హలో! సార్. డానియలేనా? అవును సార్. లోకల్ కంప్యూటర్‌లో రికార్డ్ చేసారా? అవునండి. అదొక్కసారి వెంకట్ గారికి షేర్ చేయండి. చేశాను ఆయన సార్. మిగతా వాళ్ళకి షేర్ చేస్తారు. ఓకే. నిన్న 3:00 ఆ అది టైంకి ఎప్పుడన్నా చేశాను. రికార్డ్ పెట్టేటప్పుడు రికార్డ్ టు క్లౌడ్ అని పెట్టండి. ఓకేనండి. ఓకే. నిన్న ఇన్‌స్టాలేషన్‌లో ఎవరికన్నా డౌట్ ఉందండి? ఎవరైనా ఇన్‌స్టాల్ చేసారా? చేయలేదండి. ఓకే. పోనీ నిన్న చూసారు గదా! ఏమన్నా డౌట్ ఉందా? ఇన్‌స్టాలేషన్‌లో జావా ఇన్‌స్టాలేషన్‌లో గాని, జీరాలో గాని? చేస్తుంటే ఏమైనా డౌట్స్ వస్తాయేమో. ఓకే. సో, డెమో ఇక్కడ ఉన్న వాళ్ళలో డెమో ఎవరు మిస్ అయ్యారండి? నేనే అండి. నా పేరు నరేష్ అండి. మిగతా వాళ్ళు డెమో ఉన్నారా? డెమో క్లాస్‌లో? ఉన్నాం సార్. ఓకే. సరే మీ ఒక్కళ్ళకైతే నేను మళ్ళీ మీకు సెపరేట్‌గా చెప్తాలెండి. ఒక ఓ పని జేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లాగిన్ అయ్యి, మీ వరకు ఎవరన్నా మిస్ అయితే గనక నేను ఈ వీక్‌లో గానీ, నెక్స్ట్ వీక్‌లో గానీ ప్లాన్ జేస్తాను. ఆ డెమో మిస్ అయిన వాళ్ళు ఏమన్నా డౌట్స్ ఉండి జీరా మీద అలాంటి వాళ్ళేంటంటే, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను ఇంటిమేట్ జేస్తాను. మీరు గ్రూప్‌లో ఉంటే గనక అందరూ హాఫ్ అన్ అవర్ ముందు జాయిన్ అయితే మనం ఆ డెమో సెషన్ చూద్దాం. ఏదన్నా కావాలి ఇన్ కేస్ అనిపిస్తే గనక. లేకపోతే హ్మ్. నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం అది స్టార్ట్ చేస్తానండి. ఓకే. ఫస్ట్ మనం లాగిన్ అయిన తర్వాత జీరాలో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలండి. నేనిప్పుడు ఇవాళ ఏంటంటే మనం ప్రాజెక్ట్ సెటప్ ఎలా చేస్తామో అంతవరకు చూద్దాము. సో, ఇదేంటంటే బేసిక్‌గా జీరా సాఫ్ట్‌వేర్‌లో వచ్చేసి మీకు 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఫీచర్స్ అవైలబుల్‌గా ఉంటాయండి. ఏంటంటే లేకపోతే ఇది సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్, బిజినెస్ ప్రాజెక్ట్స్ అండి. బిజినెస్ ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళేంటంటే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అంటే మీకు మల్టిపుల్ టీమ్స్ మీ కింద పనిచేస్తున్నాయండి. ఐదర్ ఇట్స్ మైట్ బి ఎ ఫైనాన్షియల్ టీమ్ ఆర్ హెచ్ఆర్ టీమ్ అని రకరకాల నాన్ ఫంక్షనల్ టీమ్స్ ఉంటాయి. ఇవి టెక్నికల్ టీమ్స్ కాదు. నాన్ ఫంక్షనల్ టీమ్స్. అంటే ఒక ప్రాసెస్‌ని మీ కంపెనీలో ఉన్న ప్రాసెస్‌ని డిఫైన్ చేయటానికి ఈ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గాని, ప్రాసెస్ మేనేజ్‌మెంట్ గాని ఆర్ ఎల్స్ మీకు నాన్ ఫంక్షనల్‌లో వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్గనైజేషన్‌లో గనక టాస్క్ మేనేజ్‌మెంట్ గాని, మీ పర్టిక్యులర్ టీమ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సాఫ్ట్‌వేర్ అండి. ఈ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అనేది హాస్పిటల్స్ కానీ, ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ, లేకపోతే ఐటీ కంపెనీస్‌లో గూడా నాన్ టెక్నికల్ సైడ్ వాళ్ళకి కానీ, లేకపోతే ఏదన్నా ఒక రీటైల్ కంపెనీలో ఒక ప్రాసెస్ డిఫైన్ చేసుకోవడానికి గానీ, ఈ బిజినెస్ సాఫ్ట్‌వేర్స్ వాడతాం అన్నమాట. ఐదర్ మొబైల్ గానీ, మొబైల్ కంపెనీస్‌లో గానీ, ఇట్లా రకరకాల కంపెనీస్‌లో డిఫైన్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్. ఈ బిజినెస్ ప్రాజెక్టు, ప్రాసెస్ మేనేజ్‌మెంటు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్స్ మనం వాడం. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో అయితే ఐటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌కైతే లేకపోతే ఐటీ సపోర్ట్ ప్రాజెక్ట్స్‌కైనా ఇవి వాడమండి. ఈ 3 జనరల్‌గా వాడం. ఓన్లీ మనం ఇవి రెండిటితోనే డీల్ చేస్తాం. ఈవెన్ బేసిక్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ కూడా వి విల్ నాట్ క్రియేట్ ఇన్ ద ఆర్గనైజేషన్ రియల్ టైమ్‌లో. ఓకే. I'll just go with Scrum software development project. ఇక్కడ మనకేంటంటే ఈ ప్రాజెక్ట్ మనం స్క్రమ్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నామంటే అదేంటంటే ఇక్కడ చూడండి. యూజ్ దిస్ ప్రాజెక్ట్ టు మేనేజ్ యువర్ అజైల్ డెవలప్‌మెంట్ వర్క్. ఐటీ కంపెనీస్‌లో డెవలప్‌మెంట్ ఆబ్వియస్‌గా ఉంటుంది. ఆ డెవలప్‌మెంట్ వర్క్‌ని మేనేజ్ చేయటానికి ఇట్ విల్ క్రియేట్ ఎ బ్యాక్‌లాగ్, ఆర్గనైజ్ ద వర్క్ ఇంటూ స్ప్రింట్స్. స్ప్రింట్స్ అంటే నేను మీకు చెప్పాను గదా! ఒక పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని మనం వర్క్ చేసే వాటిని స్ప్రింట్స్ అంటాము. చెక్ ప్రోగ్రెస్ యూజింగ్ రిపోర్ట్స్ అండ్ మోర్. ఈ స్ప్రింట్ కంప్లీట్ అయిన తర్వాత లేకపోతే మన ఓవరాల్ వర్క్ చూడాలంటే ఒక రిపోర్ట్ కావాలిగా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆహ్, రిలయన్స్ వాళ్ళే ఉన్నారనుకోండి. రిలయన్స్ వోళ్ళకి ఆహ్, రిలయన్స్ అంబానీ ఉన్నాడు. అంబానీ ఉన్నాడు అంటే అతనికి రకరకాల బిజినెస్‌లున్నాయి. మొబైల్ కంపెనీస్, టెలికామ్ కంపెనీస్, రిటైల్ మార్కెట్టు, ఫైనాన్షియల్ కంపెనీస్, ఆయిల్ కంపెనీస్.
ప్లస్ క్లోత్స్, బట్టల కంపెనీస్, అందులో కూడా ఆన్‌లైను, రిటైలర్, కామర్సు ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఫైబర్ నెట్స్, అదే ఇంటర్నెట్ జియో గాని, ఇలా మళ్ళీ ప్లస్ డీటీహెచ్‌లు, ఇలా అన్ని రకరకాల బిజినెస్‌లున్నాయండి. బిజినెస్‌లుంటే తనకి ఈ బిజినెస్‌లో ఇంత లాభమొచ్చింది, లేకపోతే ఈ బిజినెస్‌లో ఇంత లాసొచ్చింది అని ఎండ్ ఆఫ్ ద డే ఎలా చూస్తారండి? హౌ హి విల్ బి లుకింగ్ ఎట్ దోస్ థింగ్స్? ఇది ఎలా ఉంది? ఇది ఏంటి అనేది ఎలా చూస్తారు? నంబర్స్ రూపంలో చూస్తారా? రిపోర్ట్స్. రిపోర్ట్స్. ఇప్పుడు మీరు నంబర్ చూపిస్తే ఈరోజు రూ. 10 లాభం వచ్చింది, రేపు 10,00,00,000 లాభం వచ్చిందని నంబర్స్ చూపిస్తే అతనికి అర్థం కాదు. రిపోర్ట్ ఏం చేసిద్దంటే, రిపోర్ట్‌లో లాస్ట్ 6 మంత్స్‌లో చూపిచ్చిద్ది, లాస్ట్ 1 మంత్‌లో చూపిచ్చిద్ది. గ్రోత్ ఎక్కడుంది? ఫెయిల్యూర్ ఎక్కడుంది? రిపోర్ట్ మనిషికి అర్థమైద్దండి. నంబర్స్ ఎప్పుడూ అర్థం కావు. ఓకే. ఆల్వేస్ రిపోర్ట్ వాల్యూ ఏంటో మీరు తెలుసుకోండి. రిపోర్ట్స్ అనేది ఒక క్లయింట్‌కి మీరు చూపించాలంటే, నేను ఇన్ని ఇష్యూలు క్రియేట్ చేశాను, ఇన్ని ఇష్యూల మీద వర్క్ చేశాను అనేది అర్థం కాదు. రిపోర్ట్ మ్యాటర్స్. రిపోర్ట్ విల్ స్పీక్ వాట్ యూ హావ్ డన్. మీ వర్క్ అంతా రిపోర్ట్ చూపించిద్ది. రిపోర్ట్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నంబర్స్ రూపంలో ప్లేస్ చేసి పెడితే అర్థం కాదు. రిపోర్ట్ ఏం చేసిద్దంటే కంపేర్ చేసిద్ది, అనాలిసిస్ చేసిద్ది. రకరకాలుగా మనం రిపోర్ట్‌ని చూసి అర్థం చేసుకోవచ్చనమాట. So this project includes a Scrum board, a basic agile work flow, and issue type configuration which you can change in later. ఇష్యూ టైప్ కాన్ఫిగరేషన్స్, వర్క్ ఫ్లోస్ డిఫాల్ట్‌గా ఒకటొస్తది. ఇదేంటంటే వర్క్ ఫ్లో. ఇదేంటంటే ఇష్యూ టైప్స్. ఇష్యూ టైప్స్ అంటే ఏంటంటే, ఇష్యూ అంటే మీరు ప్రాబ్లమ్ అనుకున్నారు. ఇష్యూ అంటే ప్రాబ్లమ్ గాదు. ద వర్క్ ద వర్క్ విచ్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ జీరా ఈస్ ఇష్యూ. దాన్ని ఇష్యూ టైప్స్ అంటాము. ఇప్పుడు ఎపిక్ అంటే నేను చెప్పాను, లార్జ్ పీస్ ఆఫ్ వర్క్‌ని మనం ఎపిక్ కింద కన్సిడర్ చేస్తాము. ఆ ఎపిక్‌లో గూడా పీసెస్ ఆఫ్ వర్క్‌ని మనం యూజర్ స్టోరీస్ కింద కన్సిడర్ చేస్తాము. బగ్ అంటేనేంటంటే, ఏదన్నా మనం టెస్ట్ చేసేటప్పుడు అప్లికేషన్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, దెన్ వి విల్ కన్సిడర్ యాస్ ఎ బగ్. అంటే ఎర్రర్, నథింగ్ బట్ ఎర్రర్ అని అనొచ్చు, డిఫెక్ట్ అనొచ్చు, రకరకాలుగా మాట్లాడతారు. సో, అదొకటి. సబ్ టాస్క్. టాస్క్ అన్నా, యూజర్ స్టోరీ అన్నా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఎలా తీసుకుంటే అలా క్లయింట్‌ని రిక్వైర్మెంట్‌ని బట్టి మనం స్టోరీయా, టాస్కా అనేది ఉంటుంది. సబ్ టాస్క్ అంటే ఇన్ ఆర్డర్ టు సబ్ టాస్క్ అనేది ఒక కండిషన్ అండి. ఈ వర్క్ చేయాలి అంటే ఆ సబ్ టాస్క్ పూర్తి చేయాలి అనేది కండిషన్ లాంటిదనమాట. ఇప్పుడు స్టోరీని మళ్ళీ సబ్ టాస్క్‌లుగా డివైడ్ చేసుకుంటారు. ఎపిక్‌ని మనం పీసెస్‌గా ఎలా డివైడ్ చేస్తాం? స్టోరీస్‌గా. స్టోరీలో మళ్ళీ కండిషన్స్ ఉంటాయి. ఆ వాటికి సబ్ టాస్క్‌లు క్రియేట్ చేస్తాం అనమాట. అంటే పేరెంట్, చైల్డ్ అనేది సబ్ టాస్క్. పేరెంట్ అనేది యూజర్ స్టోరీ. ఈ స్టోరీ పేరెంట్ అనుకోండి. ఆ పేరెంట్‌కి పేరెంట్ ఏంటి? ఎపిక్. ఎపిక్ అనేది మెయిన్ పేరెంట్. దాని చైల్డ్ స్టోరీ. దాని చైల్డ్ వచ్చేసి సబ్ టాస్క్ ఉంటది. ఈ ఎపిక్ అనేది పేరెంట్. ఈ పేరెంట్‌కి చైల్డ్ స్టోరీ అవ్వచ్చు, బగ్ అవ్వచ్చు, టాస్క్ అవ్వచ్చు. సబ్ టాస్క్ కూడా డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. బట్ మనం ఏంటంటే కండిషన్ బేస్ చేసుకొని స్టోరీకి ఆ టాస్క్స్ మాత్రమే మనం క్రియేట్ చేస్తాం. వేరే వాటికి క్రియేట్ చేయం. ఓకే. సో, ఈ ఎపిక్ కానీ, స్టోరీస్ కానీ, సబ్ టాస్క్ కానీ, టాస్క్ కానీ, బగ్ గానీ, ఇట్ విల్ అండర్‌గో సర్టెన్ స్టేటసెస్. ఆ స్టేటసెస్ ఏంటి అంటే వర్క్ ఫ్లో అంటే సపోజ్ ఆహ్, ఫస్ట్ రిక్వైర్మెంట్ క్రియేట్ అయింది. రిక్వైర్మెంట్ ఇది అని మనకు తెలిసింది. రిక్వైర్మెంట్‌కి ఇది అని మనకు తెలిసినప్పుడు అది నెక్స్ట్ ఎవరికివ్వాలి మనం? డెవలపర్‌కివ్వాలి. డెవలపరు పని జేస్తాడు. పని జేసిన తర్వాత నెక్స్ట్ ఎవరికివ్వాలి? టెస్టర్‌కివ్వాలి. టెస్ట్ చేస్తాడు. టెస్ట్ అయితేనే గదా అది పాస్ అయ్యేది, ఫెయిల్ అయ్యేది. పాస్ అయితే మళ్ళీ డెవలపర్‌కే ఇస్తాడు అది సరిచేయమని. మళ్ళీ అది సరి జేసిన తర్వాత ఇఫ్ హి ఫీల్స్ అతను వర్క్ చేసి అది కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరికిస్తాడు? మళ్ళీ టెస్టర్‌కిచ్చి టెస్ట్ చేసిన తర్వాత అది పాస్ కండిషనా, ఫెయిల్ కండిషనా చెక్ చేసి పెడతాడు. ఇదంతా ఏంటి? రిక్వైర్మెంట్ ఒకళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు డెవలపర్‌కి ఇచ్చినప్పుడు, డెవలపర్ నుంచి టెస్టర్‌కెళ్ళినప్పుడు, టెస్టర్ నుంచి పాస్ కండిషన్స్‌కెళ్ళినప్పుడు ఇదంతా ఏంటి? ఒక ఫ్లో. ఒక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటి? ఎలా ఎళ్తుందంటే ఒక వర్క్‌ఫ్లో మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. వర్క్‌ఫ్లోలో ఏముంటాయి? స్టేటసెస్ ఉంటాయి. స్టేటసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేసాము ఒక డెవలపర్‌కి. డెవలపరు క్రియేట్ చేసి ఇవ్వంగాల్నే అది ఇనీషియల్ స్టేజ్ వచ్చేసి టు డూలో ఉంటుంది. టు డూ నుంచి దాని అతను ఎప్పుడైతే హి విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్, అదేంటంటే ఇన్ ప్రోగ్రెస్‌లో పెడతాడు.
ఇన్ ప్రోగ్రెస్ నుంచి క్లియర్ అయిపోయిన తర్వాత డన్ స్టేటస్కి వెళ్తాడు. మీరు ఇన్ ప్రోగ్రెస్కి డన్కి మధ్యలో ఇన్ టెస్టింగ్ అనేది ఇంకో స్టేటస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇదంతా డిఫాల్ట్ వస్తుంది. లేదు మనము ఈ డిఫాల్ట్ కాకుండా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. డిఫాల్ట్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఈ యారో మార్క్స్ ఉన్నాయి కదా, టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి ట్రాన్సిషన్స్, ఈ ట్రాన్సిషన్స్ అంటాం. టు డూకి ఇన్ ప్రోగ్రెస్కి రిలేషన్ అనమాట. టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి ట్రాన్సిషన్ లేదంటే వీ కెనాట్ మూవ్. టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి ట్రాన్సిషన్ ఉంది కాబట్టి టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి పంపించాం, ఇన్ ప్రోగ్రెస్ నుంచి కంప్లీట్ అయితే టు డూకి పంపిస్తాం. మళ్ళీ టు డూ డన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి ట్రాన్సిషన్ లేదు, డన్ నుంచి టు డూకి ట్రాన్సిషన్ లేదు అంటే ఇట్ విల్ నాట్ గో. సో ఒక ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేస్తాను, వాల్మార్ట్ అని చెప్పేసి. ఈ కీ ఏంటంటే ప్రాజెక్ట్ మనం ఇస్తామండి, ప్రాజెక్ట్ క్యారెక్టర్స్ మ్యాక్సిమం 80 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. ఈ కీ ఏంటంటే వాట్ ఇట్ విల్ డూ ఈస్, ఇది మనం ఒక డేటాబేస్కి కనెక్ట్ చేసాం కదా, డేటాబేస్ ఎప్పుడు డూప్లికేట్ డేటాని అలో చేయదు. ఇంకొకళ్ళు వచ్చి వాల్మార్ట్ అని క్రియేట్ చేస్తే కనుక ఈ కీకి యూనిక్ ఫీచర్ ఉంటుంది. మీకు ఫారెన్కి ప్రైమరీకి రిలేషన్ చూసుకొని ఉంటారు కదా, తెలుసా అండి మీకు డేటాబేస్లో? ఫారెన్కి ప్రైమరీకి రిలేషన్ మీకు ఐడియా ఉందా డేటాబేస్లో? లో ఉన్నారా? యా యా ఐడియా ఉందండి. ఇప్పుడు ఎలా అంటే ఎవరు ఐటీ టచ్ లేని వాళ్ళకి నేను జస్ట్ బేసిక్గా చెప్తాను, ఓవర్ వ్యూ లాగా. ఇప్పుడు ఒక స్కూల్ ఉందనుకోండి, రోల్ నెంబర్ 1 ఉన్నాడు, 2 ఉన్నాడు, 3 ఉన్నాడు, 4. ఇప్పుడు సార్ మీ వాయిస్ బ్రేక్ వస్తుంది సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. జస్ట్ సెకండ్, ఫ్యాన్ బంద్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు డిస్టర్బెన్స్ ఓకే సార్. వస్తుందండి? ఓకేనా? లేదు ఓకే. ఓకే. ఇప్పుడు శ్రీనివాస్, జనరల్గా ప్రతి 10 పేర్లో ఒక పేరు శ్రీనివాస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్లు ఇద్దరు శ్రీనివాసులు కానీ ఇద్దరు విక్రమ్స్ కానీ ఉన్నారంటే వాళ్ళలో పలానా శ్రీనివాసో పలానా విక్రమో పలానా వినోద్ అనేది హౌ యుల్ ఐడెంటిఫై బేస్డ్ ఆన్ దేర్ రోల్ నంబర్స్. ఇప్పుడు ఇనీషియల్ వచ్చేసి శ్రీనివాస్ ఇనీషియల్ బీనే, ఈ శ్రీనివాస్ ఇనీషియల్ బీనే ఉండొచ్చు కదా. బీతో స్టార్ట్ అయ్యే ఇంటి పేర్లు చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరు ఇంటి పేర్లు యూనిక్గానే ఉన్నాయి, కానీ ఈ ఇనిషియల్ వచ్చేసి బి అనే లెటర్తో ఉందనుకోండి, ఎలా ఐడెంటిఫై చేస్తారు? రోల్ నెంబర్ని బేస్ చేసుకునేగా. రోల్ నెంబర్ డూప్లికేట్ ఉంటుందా? ఈ ఆల్రెడీ ఒకళ్ళకి రోల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇంకొకళ్ళకి అదే రోల్ నెంబర్ మనం అలాట్ చేయంగా దాని నెక్స్ట్ నెంబర్ కదా ఎలక్ట్ చేసేది. సో ఇక్కడ రోల్ నెంబర్ అనేది ప్రైమరీకి యూనిక్ ప్రైమరీకి అనమాట. అంటే ఈ రికార్డ్స్ అన్ని డూప్లికేట్ ఉండవు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇలా కూడా ఇప్పుడు వాల్మార్ట్ ప్రాజెక్ట్స్లో ఏమైనా ఉండొచ్చు, బట్ ద థింగ్ ఈస్ కీ విల్ బి యూనిక్. ఈ కీ ఇంకొక ప్రాజెక్ట్‌కి వాడటానికి వీల్లేదు. బికాస్ ఇది డేటాబేస్‌లో స్టోర్ అయ్యేటప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తుందనమాట. ఈ కీని రిఫరెన్స్‌గా బేస్ చేసుకొని ఇట్ విల్ క్రియేట్ ఎ టేబుల్. ఓకే. ప్రాజెక్ట్ లీడ్ ఇచ్చాను. సబ్మిట్ కొడుతున్నాను. సో మనం ఒక స్క్రమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇదంతా ఈ పార్ట్ యాక్టివ్ స్ప్రింట్ పార్ట్ ఇదంతా ఏంటంటే యూజర్ లెవెల్‌లో వర్క్ చేసేవాళ్ళు. మనం యాజ్ ఎన్ అడ్మిన్‌గా వాళ్ళకి కస్టమైజేషన్స్ చేయాలి. కస్టమైజేషన్స్ చేయాలి అంటే మనకి మెయిన్‌గా ఓవరాల్ ఇన్స్టెన్స్ లెవెల్‌లో అయితే అడ్మిన్ కన్సోల్, జీరా అడ్మినిస్ట్రేషన్ అని
ఈ అడ్మిన్ కన్సోల్ సింబల్‌లో ఓవరాల్‌గా ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి ప్రాజెక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, జీరా ఇన్‌స్టాన్స్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటాయి. 2 ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్‌ని మాత్రమే ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి మాత్రమే చేంజెస్ అప్లై అయ్యేట్టుగా మనం ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో చేస్తాం. అదే ఓవరాల్ ఇన్‌స్టెన్స్ లెవెల్‌లో అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ అడ్మిన్ లెవెల్ సెట్టింగ్స్‌కెళ్ళి చేంజెస్ అప్లై చేస్తాం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా? మనం జస్ట్ స్లోగా స్టార్ట్ చేద్దాం. ఏమన్నా డౌట్ ఉందా? మీకేమన్నా అర్థం కాని విషయం? అసలేంటి? ఏమన్నా క్వెషన్స్ ఉంటే అడగండి. ఓకే. సో, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది? ఎపిక్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్‌కి సంబంధించిన ఎపిక్స్. నేను ఫస్ట్ ఎపిక్ అనేది పేరెంట్ అని చెప్పాను కదా! ఎపిక్. సమ్మరీ అనేది మ్యాండేటరీ అండి. ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్స్. ఇప్పటివరకు మనం డిఫాల్ట్‌గా మనం క్రియేట్ చేసిన కస్టమ్ ఫీల్డ్స్ ఏం యూజ్ చేయలే. ఓన్లీ మ్యాండేటరీ. దిస్ డీల్ విత్ ఎపిక్ నేమ్ ఇచ్చాను. సమ్మరీ ఇచ్చాను. డిస్క్రిప్షన్ మీ ఇష్టం. ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. సో, ఎపిక్‌కి లింక్ చేయలేం. ఇది పేరెంట్ కదా! దీన్ని చైల్డ్‌కైతే లింక్ చేయొచ్చు. చైల్డ్ ఏంటంటే స్టోరీస్. వేరే ఏవైనా స్టోరీస్. ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను. ఎపిక్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఎపిక్ అంటే ఒక లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. సో, ఎపిక్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టోరీ క్రియేట్ చేస్తాను. ఈ మన ప్రాజెక్ట్ నేమ్ మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని స్టోరీ క్రియేట్ చేస్తాను. స్టోరీ ఏంటి? ఎలక్ట్రానిక్ ఐటెమ్ లాగిన్ పేజ్. ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ ఐటెమ్ లాగిన్ పేజ్. ఇందాక పెద్ద వర్క్ అసలు దాన్ని ఏం చేశాను? ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ గురించి ఒక ఎపిక్ క్రియేట్ చేశాను కదా! ఇప్పుడు దానికి దీనికి రిలేషన్ ఏంటి? దాంట్లో ఉన్న ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ఆ మాడ్యూల్‌లో ఉన్న ఒక పార్ట్ ఈ యూజర్ స్టోరీగా నేను తీసుకుంటున్నాను. సో, దానికి దీనికి రిలేషన్ ఎక్కడ ఉంటుందంటే ఎపిక్ లింక్‌లో ఉంటది. సో, ఎపిక్ లింక్‌ని ఏం చేస్తానంటే వాల్మార్ట్ సజెషన్స్ అనేది ఎపిక్ లింక్ చేస్తున్నాను. అంటే పేరెంట్‌కి సారీ డిస్టర్బ్ సారీ చెప్పండి. సార్ ఇంటరప్ట్ చేసినందుకు. చెప్పండి. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మధ్యలో. అవునా? అది లింక్ చేస్తానన్నారు కదా! అక్కడ నుంచి డిస్టర్బెన్స్. 1 సెకండ్ అండి. ఒక్క నిమిషం నేను ఓకే. హెడ్‌ఫోన్స్ చేంజ్ చేస్తాను. మన వేరే వాళ్ళకి బానే అనిపిస్తుంది సార్ మాకు. అవునా? అందరికీ ప్రాబ్లమా? లేకపోతే ఒక్కళ్ళకే ప్రాబ్లమ్ అయితే మీ వైపేనండి ప్రాబ్లమ్. అందరికీ ప్రాబ్లమ్ అంటే ఐ కెన్ చెక్ ఫ్రమ్ మై సైడ్. నా సైడ్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో చెక్ చేసుకుంటాను. బట్ ఐ విల్ మేక్ ష్యూర్ నేను ఒకసారి హెడ్‌ఫోన్స్ చేంజ్ చేసి చెప్తాను. ఒక్క సెకండ్ ఉండండి.
ఇప్పుడు క్లియర్‌గా ఉందా అండి? డిస్టర్బెన్స్ వస్తుందా? హలో! సార్. ఓకేనా? ఓకే సార్. క్లియర్‌గానే ఉందిగా? ఓకే. రైట్. ఓకే సార్. సో, నేనేం చేస్తున్నానంటే, ఇది ఎలక్ట్రానిక్ ఐటెమ్ లాగిన్ పేజ్ అంటే ఏంటంటే, ఇందాక మనం క్రియేట్ చేసిన ఎపిక్‌లో ఒక చిన్న పార్ట్ అండి ఇది. ఒక చిన్న యూజర్ స్టోరీ. ఓకే. దానికి, దీనికి రిలేషన్ ఎక్కడ అంటే, ఆ ఎపిక్‌కి సంబంధించిన లింక్‌ని ఇక్కడ ఇస్తున్నాను. ఆ లింక్ ఇస్తే దానికి, దీనికి రిలేషన్ వచ్చేస్తుంది. క్రియేట్ చేస్తున్నాను. ఇవన్నీ ఎక్కడ ల్యాండ్ అవుతాయి ప్రాజెక్ట్‌లో? బ్యాక్‌లాగ్‌లో ల్యాండ్ అవుతాయి ఫస్ట్. ఇక్కడ నేను వాల్మార్ట్ 2 అనేది స్టోరీ అండి. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ సింబల్‌లో ఉంటది స్టోరీ. ఈ స్టోరీ మరి నేను ఇంతకుముందు ఎపిక్ కూడా క్రియేట్ చేశాను. ఆ ఎపిక్స్ ఎక్కడుంటాయి? ఎపిక్ కనిపించట్లేదే? మరి ఒకటే కనిపిస్తుంది. నేను 2 కదా క్రియేట్ చేసింది. ఇక్కడ చూడండి ఎపిక్స్ అని ఉంది చూడండి. ఎపిక్ ప్యానెల్‌లో ఉంటుంది ఎపిక్ అనేది. ఇదిగోండి. ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది. కెన్ యూ ప్లీజ్ మ్యూట్? ఓకే. జగన్ నీ వైపు నుంచే మ్యూట్ చేసేయి. ఓకే. చూడండి. ఇప్పుడు చూడండి. ఇది మెయిన్ పార్ట్ అండి. దిస్ డీల్స్ విత్ ఈ ఎంటైర్ సైట్ ఎలక్ట్రానిక్ సైట్ అనుకోండి. దాంట్లో, దాంట్లో చైల్డ్ ఏంటి? మన స్టోరీ. ద చైల్డ్ ఎలక్ట్రానిక్ ఐటెమ్ లాగిన్ పేజ్ అనేది మన స్టోరీ అన్నమాట. ఈ ఎపిక్ అనేది దాంట్లో ఇదొక సబ్ పార్ట్. ఇదొక పార్ట్. మళ్ళీ ఇంకొక స్టోరీ కూడా ఉండొచ్చు దీంట్లో. ఎందుకంటే ఇక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చు. సరే నేను ఇందాక అక్కడి నుంచి చేశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తున్నాను. ఇంకొక స్టోరీ క్రియేట్ చేస్తున్నాను. లాగిన్ పేజ్ తర్వాత ఐటమ్స్ డిస్‌ప్లే పేజ్. డిస్‌ప్లే పేజ్. ఎపిక్ ఆల్రెడీ లింక్ అయ్యి ఉంది. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం బ్యాక్‌లాగ్‌లో గనక రిఫ్రెష్ చేస్తే ఇక్కడ 2 ఉన్నాయి. ఇది చూడండి ఇది ఎపిక్ అండి. వాల్మార్ట్ ఎలక్ట్రానిక్స్ అనేది ఎపిక్. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఇది చూడండి. ఎపిక్ లింక్ అనేది ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఎపిక్‌కెళ్ళిపోతుంది. అర్థమైందా? ఎపిక్, స్టోరీ, రిలేషను, వాటి లింక్స్ ఎలా తీసుకోవాలి మీకు అర్థమైందా? అసలు ఎపిక్ అంటే ఏంటి అని అర్థమైందా అండి? సో, లెట్స్ బి మోర్ ఇంటరాక్టివ్ అండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తేనే నాకు మీకు అర్థమవుతుందా లేదా అనేది, మీరు ఫాలో అవుతున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది. సార్ అర్థమైంది సార్. ఎపిక్, స్టోరీ, రిలేషన్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. సార్ ఇప్పుడు క్రియేట్ అంటే అది మళ్ళీ మన లింక్ ఎపిక్ లింక్ చేసుకోవాలి సార్ పైన. ఇప్పుడు క్రియేట్ ఇక్కడ కొట్టారనుకోండి. ఎపిక్ ఇక్కడ చేసుకోవాలి. కొడితే మాన్యువల్‌గా మనం ఎపిక్ లింక్ చేయాలి. లేదు ఇక్కడే కొట్టారనుకోండి. ఈ పర్టిక్యులర్ ఎపిక్‌కి అని మీకు తెలిసి కొట్టారనుకోండి. డైరెక్ట్‌గా తీసేసుకుంటాం. డైరెక్ట్‌గా ఎపిక్ లింక్ తీసేసుకుంటుంది. అంతే తేడా. సార్ ఇంకోటి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంది కదా సార్ లెఫ్ట్ సైడ్‌లో కింద. అవునండి. అది వేరే ప్రాజెక్ట్స్‌కి డిపెండెన్సీ ఉంటుంది కదా సార్. ఆహా! ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్‌కి డెడికేటెడ్‌గా మనకి డిపెండ్ అయ్యి ఉండదండి. డెడికేటెడ్‌గా ఉంది. ఓకే. యెస్, ఫ్యూచర్‌లో ఏ ప్రాజెక్ట్‌కి ఆ ప్రాజెక్ట్ డెడికేటెడ్‌గా ఉండదు. ఈ సెట్టింగ్స్ అన్నీ. కొన్ని ప్రాజెక్ట్స్‌తో షేర్ చేసుకుంటది. ఫస్ట్ ఏంటంటే మనము ఇండిపెండెంట్‌గా ఉండే సెట్టింగ్స్ మాత్రమే చూస్తున్నాం. తర్వాత షేరింగ్ ఉన్నప్పుడు ఎలా చేంజెస్ చేయాలి వచ్చినప్పుడు, అయి ఎలా చేయాలి అనేది ఫ్యూచర్‌గా ఫర్దర్‌గా ఎళ్ళినప్పుడు చూద్దాం నెక్స్ట్ క్లాసెస్‌లో. ఓకే సార్. ఓకేనా? సో, ఇప్పుడు మీకు స్టోరీ ఏంటి, సబ్ టాస్క్ ఏంటి, ఎపిక్ ఏంటి, బగ్ ఏంటి అనేది తెలిసింది. ఇప్పుడు నేను ఈ స్టోరీ మీద ఒక పర్టిక్యులర్ యూజర్‌కి అసైన్ చేస్తున్నాను. ఇక్కడ అసైన్. లేదు మనం ఇక్కడే క్రియేట్ చేసేటప్పుడు కూడా మనకు అసైనీ పేరు తెలిస్తే అసైన్ చేయొచ్చండి. ఎక్కడ అంటే ఇదిగోండి. ఇక్కడ ఇప్పుడు వీళ్ళంతా మన దగ్గర ఉన్న యూజర్స్. నేను ఒక యూజర్‌కి అసైన్ చేస్తున్నాను.
అతను ఏం చేస్తాడండి, ఇతను యూజర్‌కి అసైన్ చేస్తే ఇతనికి మెయిల్ వెళ్ళిపోతుందంట. రియల్ టైమ్‌లో మెయిల్ నోటిఫికేషన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అతను? అతను వర్క్ చేయటం స్టార్ట్ చేస్తాడు. వర్క్ చేయటం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇన్ ప్రోగ్రెస్‌లోకి ఎళ్లి పెడతాడు. ఇక్కడ స్టేటస్ ఉంది కదా! ఈ స్టేటస్‌ని చేంజ్ చేస్తాడు. ఈ స్టేటస్‌ని ఎక్కడ చేంజ్ చేస్తాడు అంటే ఇక్కడ కాదండి. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్‌లోకి మారుస్తాడు ఈ స్టేటస్. అంటే అర్థం ఏంటి? ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీని వెబ్‌సైట్‌లో ఈ పర్టిక్యులర్ పేజ్‌ని డెవలప్ చేస్తున్నాడు. అంతే కదా! డెవలప్ చేస్తున్నాడనేది ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ వాచర్స్‌లో ఉన్న ప్రస్తుతానికి వాచర్‌లో రిపోర్టర్‌గా నేను క్రియేట్ చేశాను కాబట్టి రిపోర్టర్‌గా నేనున్నాను. ఇంకెవరినన్నా మేనేజర్‌ని యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. వీళ్ళిద్దరికీ మెయిల్ నోటిఫికేషన్ ఎళ్తుంది. ఇతను అప్డేట్ చేసినా, స్టేటస్ చేంజ్ చేసినా, ఏదైనా వాల్యూ చేంజ్ చేసినా వీళ్ళకి మెయిల్స్ ఎళ్తుంది వాచర్స్ అనే వాళ్ళకి. ఓకేనా? ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్‌లో తను వర్క్ చేశాడు, డెవలప్ చేశాడు. ఇప్పుడు ఇన్ టెస్టింగ్‌కి పంపించాలి. ఇన్ టెస్టింగ్‌కి పంపించడానికి తనకి స్టేటస్ లేదు. ఇప్పుడు వర్క్‌లో చూడండి మనం ఏముంది? వర్క్‌లో చూడండి టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ స్టేటస్‌లు మాత్రమే ఉన్నాయి. చూడండి ఈ 3 స్టేటస్‌లే ఉన్నాయి. ఇక్కడ అడ్మిన్ అవసరం అవుతాడు. ఇన్ టెస్టింగ్ అనే స్టేటస్ కావాలి అని మేనేజర్ వచ్చి మనల్ని అడుగుతాడు. ఎవరిని అడుగుతారు? డెవలపర్‌ని ఏమి అడగరు. ఈ జీరా మెయింటైన్ చేసేది ఎవరైతే వాళ్ళని అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. వాళ్ళని అడుగుతారు. అప్పుడు మనకు ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకెళ్తాం. ఇది వర్క్‌లో. ఈ వర్క్‌ఫ్లోలో మనం క్లిక్ చేస్తాం. ఈ వర్క్‌ఫ్లోలో ఎడిట్ వర్క్‌ఫ్లో చేస్తాం. యాడ్ ఎ స్టేటస్ పెడతాం. స్టేటస్ ఏంటి? ఇన్ టెస్టింగ్. అలో ఆల్ ట్రాన్సిషన్. ప్రస్తుతానికి నేను ఒక స్టేటస్ యాడ్ చేశాను. ఇన్ టెస్టింగ్ అనే ఒక స్టేటస్ యాడ్ చేశాను. ఓకే. ఇక్కడ మన రీసెంట్ ఇష్యూ ఇదే కదా! మనం దీని మీదే కదా వర్క్ చేస్తుంది. చూడండి. ఇన్ టెస్టింగ్ తర్వాత ఇంతకుముందు డన్ ఉండేది ఇక్కడ. ఇప్పుడు డన్ లేకుండా వర్క్ ఫ్లో అనేది ఒకటొచ్చింది. ఇక్కడ ఇన్ టెస్టింగ్ అనేది దానికి మూవ్ చేస్తాం. ఇన్ టెస్టింగ్‌కి మూవ్ చేసి డెవలపర్ టెస్టర్ అవ్వడు కదా! డెవలపర్ వేరు, టెస్టర్ వేరు. నేను డెవలపర్ నుంచి టెస్టర్‌కి అసైన్ చేస్తాను. తనేం చేస్తాడు? టెస్టింగ్‌లో పెట్టేసుకొని వర్క్ చేస్తాడు. వర్క్ గనక టెస్టింగ్ ఓకే అయితే ఓకే. టెస్టింగ్ ఓకే అవ్వలేదు. టెస్టింగ్‌లో తనకేదో ఎర్రర్స్ వచ్చినాయి. మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్‌లోకి మార్చేసి టెస్టర్ ఏం చేస్తాడంటే ఇన్ ప్రోగ్రెస్‌కి మార్చి మళ్ళీ అదే డెవలపర్‌కి అసైన్ చేస్తాడు. ఇక్కడ అసైన్ చేయంగానే అక్కడ అతనికి మెయిల్ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏంది అది రెక్టిఫై చేస్తాడు ఏదైనా ప్రాబ్లమ్. ఇన్ టెస్టింగ్ నుంచి తినేం చేస్తాడు మళ్ళీ టెస్టర్‌కి అసైన్ చేస్తాడు. సో, దెన్ అగైన్ ఇఫ్ టెస్టింగ్ ఈస్ కంప్లీటెడ్ అన్నప్పుడు డన్ స్టేటస్‌లోకి మూవ్ చేస్తాడు. ఇది వాళ్ళు యూజ్ చేసి, వాళ్ళు వర్క్ చేసే ఇది. ఇప్పుడు మనకేంటంటే టెస్టింగ్‌లో ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకోండి. టెస్టింగ్‌లో ఏదన్నా ఇష్యూ వస్తే ఈ టెస్టింగ్‌లో నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి పంపియడు ఇన్ టెస్టింగ్ నుంచి. ఇక్కడ క్రియేట్ అని జెప్పేసి ఒక బగ్ రైజ్ చేస్తాడు. ఇక్కడ స్టోరీలో బగ్ అంటే ఏంటి? ప్రాబ్లమే గదా! ఎర్రర్. ఎపిక్ లింక్ ఏంటి? ఇదే గదా! ఎపిక్ లింక్. అటాచ్‌మెంట్స్ ఏమన్నా ఉంటే ఆ స్క్రీన్‌షాట్ ఏమన్నా ఉంటే ఆ స్క్రీన్‌షాట్ పెడతాడనమాట.
ఇప్పుడు ఇష్యూని ఎందుకు బ్లాక్ అవుతుంది? ఏ ఇష్యూ? దానికి రిలేషన్ కావాలిగా. ఇప్పుడు ఈ ఎపిక్‌లో మనకి ఆ పర్టిక్యులర్ స్టోరీ ఏంటో చూపియాలిగా. ఆ స్టోరీ ఏంటి? ఇదేగా ఎలక్ట్రానిక్ లాగిన్ పేజ్‌లో సరిగ్గా వర్క్ అవ్వట్లేదని. ఎపిక్‌ని రేజ్ చేస్తాడు. బగ్‌ని రేజ్ చేశాడు. చూడండి. ఇది ఈ ఎపిక్ లింక్‌కి సంబంధించింది. ఇది ఈ ఇష్యూని బ్లాక్ అవుతుంది. అతను టెస్ట్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీని టెస్ట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్‌ని ఇక్కడ కొత్త ఇష్యూగా బగ్‌గా రేజ్ చేశాడు. ఇష్యూ టైప్ బగ్‌గా. స్టోరీగా కాకుండా బగ్‌గా ఇష్యూ టైప్‌ని రేజ్ చేసి అది డెవలపర్‌కి అసైన్ చేస్తాడు. డెవలపర్ ఏం చేస్తాడు? మళ్ళీ వర్క్ చేస్తాడు. దాన్ని మళ్ళీ ఇన్ టెస్టింగ్‌లోకి మూవ్ చేస్తాడు. ఇన్ టెస్టింగ్‌లో వేరే వాళ్ళకి అసైన్ చేసి దాన్నంటే క్లోజ్ చేసేస్తాడు. ఇలా ఇలా వాళ్ళ ప్రాసెస్ డెవలపరు, టెస్టరు, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇలా వాళ్ళు రన్ చేసుకుంటా ఉంటారు. మిమ్మల్నొచ్చి ఇంకొక ఇష్యూ టైప్ యాడ్ చేయమంటారు. మీరేం చేస్తారు? ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఈ ఇష్యూ టైప్ స్కీమ్ ఓపెన్ చేసి ఇక్కడ యాక్షన్స్‌లో ఎడిట్ ఇష్యూ టైప్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు డిఫెక్ట్ అనే ఒక ఇష్యూ టైప్ కావాలనుకోండి. యాడ్ డిఫెక్ట్ అనే ఇష్యూ టైప్. ఇది స్టాండర్డ్ ఇష్యూ టైపా? సబ్ టాస్కా అనేది క్లియర్ చేసి యాడ్ చేసి సేవ్ చేస్తారు. ఇప్పుడు మీరిక్కడ క్రియేట్ కొడితే బగ్ బదులు డిఫెక్ట్ కూడా రేజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో వీళ్ళు నార్మల్ జీరా యూజర్స్ ఏం చేయాలన్నా గానీ, యాస్ ఎన్ అడ్మిన్‌గా వాళ్ళకేం కావాలన్నా గానీ, మనం కాన్ఫిగర్ చేస్తూ పోతున్నాం. ఇప్పుడు మీకేంటంటే నాకు తెలిసి మీ మైండ్‌లో ఎపిక్ ఏంటి? స్టోరీ ఏంటి? ఇష్యూ టైప్ ఏంటి? వర్క్ ఫ్లో ఏంటి? అనే డౌట్స్ ఏమన్నా వచ్చినాయా? అసలు అర్థమవుతుందా? మిగతా వాళ్ళు కొత్త వాళ్ళకి? నరేష్, ఫ్లో డానియల్ అర్థమైంది కానీ సార్ ఇది ఎపిక్ అన్న స్టోరీ అన్న కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. సరే. ఎపిక్ లిటిల్ బిట్ స్టోరీ అంటే కన్‌ఫ్యూజన్ అంటున్నారు. ఓకే. సరే మనం ఒక వెబ్‌సైట్ తీసుకుందామండి. ఏదో ఒక వెబ్‌సైట్. ఫ్లిప్‌కార్ట్ తీసుకుందాం. ఇప్పుడు మన క్లయింట్ వచ్చేసి మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నామండి. మన క్లయింట్ వచ్చేసి ఫ్లిప్‌కార్టే అనుకుందామండి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది వెబ్‌సైట్. ఇది మనం డెవలప్ చేయాలి. మన ప్రాజెక్ట్ ఇది. మనం డెవలప్ చేయం. మనం యాస్ ఎ జీరా అడ్మినిస్ట్రేటర్‌గా జీరా టూల్‌లో వీళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ స్టేటస్‌ని అక్కడ ట్రాక్ చేస్తాం. ఆ టూల్‌ని మనం మెయింటైన్ చేస్తాం. కానీ అట్లా కాదుగా ఒక జావా డెవలపర్స్ ఉంటారు, డేటాబేస్ డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, రకరకాలోళ్ళు ఉంటారుగా. వాళ్ళు వాళ్ళకి ఈ వెబ్‌సైట్ డిజైన్ చేయమని ఇస్తే వాళ్ళు ఎలా డివైడ్ చేసుకుంటారు వర్క్‌ని? ఒక రోజులో ఒక డెవలపర్ ఇదంతా చేయలేడుగా. ఒక టీమ్ ఉంటది. ఒక టీమ్‌లో కొంత వర్క్ కొంతమంది తీసుకొని వర్క్ చేస్తా ఉంటారు. అవునా కాదా? Yes, yes. అవును సార్. ఇది నెలల తరబడి నడుస్తానే ఉంటది. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ నడుస్తానే ఉంటది. సపోజ్ నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఇప్పుడు మా డెవలప్‌మెంట్ టీమ్‌కి ఈ మొబైల్ క్లిక్ చేస్తే ఈ మొబైల్స్ అనేది ఒక ఎపిక్ అండి మనకి. ఈ మొబైల్ క్లిక్ చేస్తే అది ఎపిక్. మొబైల్స్ అనేది ఒక ఎపిక్ అనుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ క్లిక్ చేస్తే ఇవి రావాలి. ఇవి వచ్చిన తర్వాత ఈ మొబైల్‌లో ఇది చూడండి ఇక్కడ. ఇది ఒక యూజర్ స్టోరీ. రియల్‌మీ అనేది సెలెక్ట్ చేసుకొని రియల్‌మీ మోడల్ అనేది డిస్‌ప్లే అవ్వాలి అనేది ఒక యూజర్ స్టోరీ. ఇప్పుడు ఎపిక్ ఏమవుద్ది? మొబైల్స్ అనేది ఒక ఎపిక్ అవుద్ది. ఎపిక్‌లో దాని పేరు చైల్డ్ ఏమవుతుంది స్టోరీసు? సి2 మొబైల్స్ లేకపోతే 4 జీబీ ర్యామ్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఓన్లీ 4 జీబీ ర్యామ్ ఉన్న మొబైల్స్ మాత్రమే డిస్‌ప్లే అవ్వాలి. అదొక యూజర్ స్టోరీ. నేనిక్కడ 4 జీబీ క్లియర్ చేసి 3 జీబీ ర్యామ్ ఉన్న మొబైల్స్ మాత్రమే డిస్‌ప్లే అవ్వాలి అని చెప్పేసి ఈ ఫిల్టర్‌ని అప్లై చేస్తాను. ఈ ఫిల్టర్‌ని అప్లై చేసేసి నా రేంజ్ ఏంటంటే మినిమమ్ వచ్చేసి మినిమమ్
10,000 7,000 నుంచి 50,000 వరకు నా రేంజ్ అని చెప్పేసి నేను రిఫ్రెష్ చేస్తాను. అంటే ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ ఫోన్స్ ఆ రేంజ్‌లో ఉన్న ఫోన్స్ మాత్రమే డిస్‌ప్లే అవుతున్నాయా లేదా? ఇది ఒక పర్టిక్యులర్ యూజర్ స్టోరీ. దీన్ని ఇలా డెవలప్ చేయాలి. ఇక్కడ ప్రైస్ లో టు హై లేకపోతే ప్రైస్ హై టు లో అనేది నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటే, ఈ హై టు లో ఉన్న ప్రైజెస్ మాత్రమే డిస్‌ప్లే అవ్వాలి అనేది నాకొక యూజర్ స్టోరీ. ఈ యూజర్ స్టోరీ అన్నీ దేనికి లింక్ అవుతాయి? మెయిన్‌గా మనకి ఇక్కడ మొబైల్స్ అని సెలెక్ట్ చేశాను ఇందాక ఎపిక్. ఎపిక్. దానికి లింక్ అవ్వుంటాయి. ఇప్పుడు నీకు ట్రాకింగ్ అర్థమవుతుందా? ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్ లాంచ్ అవ్వంగాల్నే వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్, వాళ్ళకి సంబంధించిన ఎపిక్‌లోకెళ్తున్నాడు. మొబైల్స్ అనే దాంట్లోకెళ్తున్నాడు. మొబైల్స్‌ని మళ్ళీ యూజర్ స్టోరీస్‌గా డివైడ్ చేస్తున్నాడు. మొబైల్స్ అనేది ఒక మాడ్యూల్ అనుకుంటే, దాంట్లో సబ్ మాడ్యూల్స్‌గా మళ్ళీ మొబైల్‌లో చాలా రకాల కంపెనీస్ ఉంటాయి. దాన్ని డివైడ్ చేస్తా ఉంటాడు. ఓకే. ఏమన్నా క్లారిటీ వచ్చిందా? ఇంకా క్లియర్‌గా రాలేదా? వచ్చిందండి. వచ్చిందా? యాహ్! ఓకే. అండ్ ఇప్పుడు సబ్ టాస్క్ ఏంటి? ఇప్పుడు రియల్‌మీ ఫోన్సే సెలెక్ట్ చేసామంటే, ఒక ఫిల్టర్ అప్లై చేసి సెలెక్ట్ చేసాము. సబ్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఈ మొబైల్ డిస్‌ప్లే అయిన తర్వాత దీంట్లో బై వితౌట్ ఎక్స్‌చేంజ్, బై విత్ ఎక్స్‌చేంజ్ అనేవి సబ్ టాస్క్‌లనమాట. బై విత్ ఎక్స్‌చేంజ్ అంటే ఒక రేట్ చూపించాలి. బై వితౌట్ ఎక్స్‌చేంజ్ అంటే దాని ఒరిజినల్ ప్రైజే చూపిస్తారు. బై విత్ ఎక్స్‌చేంజ్ అంటే మళ్ళీ దానికి సబ్ టాస్క్‌లేంటి? నువ్వు బై విత్ ఎక్స్‌చేంజ్ అనే ఆప్షన్ లేదనుకోండి ఈ ఫోన్‌కి. ఫర్ సపోజ్ బై విత్ ఎక్స్‌చేంజ్ ఆప్షన్ ఉన్న ఫోన్ చూసుకుందాం మనం. పిన్ కోడా? ఓకే. హ్మ్. ఈ మొబైల్ కంపెనీ నేమ్స్ చేంజ్ చేసి మనం చూద్దాం. రియల్‌మీ కాకుండా వేరే కంపెనీస్ ఏంటి? సామ్‌సంగే ఉందనుకుందాం. ఇప్పుడు సామ్‌సంగ్ అనేది ఒక యూజర్ స్టోరీ. ఇక్కడ ఏంటంటే దీంట్లో సబ్ టాస్క్‌లు ఏంటంటే, ఇక్కడ చూడండి డెలివరీస్ లేకపోతే బై విత్ ఎక్స్‌చేంజ్ అనే ఆప్షన్ ఉందా ఇక్కడ? లేకపోతే దాంట్లో సబ్ టాస్క్ ఏంటంటే 32 జీబీ అయితే డైనమిక్‌గా రేట్ చేంజ్ అవ్వాలి. 64 జీబీ అయితే ఇంకొక రేట్ వస్తుంది కదా! ఇవన్నీ ఈ స్టోరేజ్‌ని బట్టి మనం రేట్ డిస్‌ప్లే చేయాలి అనేది సబ్ టాస్క్. అంటే మనకి ఆ ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. 32కి ఎంత చార్జ్ చేస్తున్నారు అనేది డెవలపర్‌కి ఇస్తేనే కదా! వాడు రేట్ డిస్‌ప్లే చేయగలడు. ఆ సబ్ టాస్క్ కండిషన్స్ ఇలా ఉంటాయండి. ఆ స్టోరేజు లేకపోతే బేస్డ్ ఆన్ కలర్సు, బేస్డ్ ఆన్ డెలివరీ లొకేషను ఇట్లాంటియన్నీ సబ్ టాస్క్‌లుంటాయన్నమాట. ఇప్పుడు మొబైల్స్ అనేది ఎపిక్ అయితే మొబైల్ కంపెనీస్‌లో మళ్ళీ దానిలో వాల్యూస్‌లో, దాని రేట్‌లో, దాని బేస్డ్ ఆన్ ఫిల్టర్స్, దాని యొక్క మోడల్స్‌లో, దాని యొక్క స్పెసిఫికేషన్స్‌లో ఇలాంటి స్టోరీస్‌గా డివైడ్ చేసి వర్క్ చేస్తా ఉంటారు. సామ్‌సంగ్‌లో మళ్ళీ సబ్ టాస్క్‌లుంటాయి. మళ్ళీ సబ్ టాస్క్‌లుంటాయి గదా! రకరకాలుగా. సామ్‌సంగ్ తీసుకుంటే మళ్ళీ స్మార్ట్ మొబైలా? నార్మల్ మొబైలా? నేను స్మార్ట్ మొబైల్ తీసుకుంటే దాని స్పెసిఫికేషన్ ఏంటి? ర్యామ్ ఎంత? యూసేజ్ ఏంటి? స్టోరేజ్ ఎంత? ఇలా రకరకాల స్పెసిఫికేషన్ బట్టి వాళ్ళు ముక్కలు ముక్కలుగా వర్క్‌ని డివైడ్ చేసుకొని వర్క్ చేసి ఇవన్నిటిని మెర్జ్ చేస్తే ఎంటైర్ వెబ్‌సైట్‌గా రిలీజ్ అవుతుంది మీకు ప్రొడక్షన్‌లోకి. ఫస్ట్ బేసిక్‌గా కొంత కొంత పార్ట్స్‌గా తీసుకొని మాత్రమే వాళ్ళు చేస్తారు. ఎట్ ఎ టైమ్ అందరూ కూర్చొని ఒకేసారి ఇది పని చేయరు. ఓకే. దీన్నంతా ఇప్పుడు జీరాలో ఈ వర్క్‌ని డెవలపర్ గాని, టెస్టర్ గాని, మేనేజర్‌లు గాని చేసే వర్క్‌నంతా ప్రొడక్ట్ ఓనర్ అంటే ఫ్లిప్‌కార్టోళ్ళు ఎలా చూస్తారు అంటే, జీరా లాంటి టూల్స్‌ని పెట్టుకొని వీళ్ళ వర్క్ వీళ్ళేం చేస్తున్నారు, ఎంత వరకు అయిందనేది ట్రాక్ చేయటానికి మనకి జీరా టూల్ అవసరం అవుతుంది. ఇప్పుడేమన్నా పిక్చర్ వచ్చిందా? క్లియర్ పిక్చర్ మనం జీరా ఎందుకు వాడుతున్నాము, ఏంటి అనేది? యాహ్! వచ్చిందండి. రైట్. ఓకే. ఈ రోజుకి నేనిక్కడికి స్టాప్ చేస్తాను. బికాస్ రేపేంటంటే, ఇప్పటివరకు జీరా ఎందుకు వాడుతున్నాం అనేది మీకు పిక్చరొస్తే, ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ నుంచి స్టార్ట్ జేస్తాను. ఇష్యూ టైప్స్ ఏంటి?
అసలు ఇష్యూ టైప్ స్కీమ్ ఏంటి? ఇష్యూ టైప్స్ ఏముంటాయి? వర్క్‌లో స్కీమ్ ఏంటి? స్కీమ్స్ ఎందుకు వాడతాము? స్కీమ్‌లో ఇష్యూ టైప్స్ ఎందుకు? అనేవి రకరకాలవి రేపు నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన టైం సరిపోదు. ఇంక 10 మినిట్సే ఉంది కాబట్టి. సో, ఐ విల్ స్టాప్ హియర్. సో, టుమారో సేమ్ టైమ్ విల్ కంటిన్యూ. ఓకేనా? ఓకే సార్. రైట్ అండి. బాయ్. Bye.